హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ చాలా తక్కువ అండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ తక్కువ. చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీని చేసి చూపించబోతున్నాను. వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. టీ టైంలో చేసుకునే స్నాక్స్ అంటాం, అలాగే ఈవినింగ్ టైంలో చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా 10 నిమిషాల్లో చేసి పిల్లలకి ఫ్యామిలీకి పెట్టొచ్చండి. 1 కప్పు పుట్నాల పప్పు, 2 కప్పుల బియ్యం పిండి ఉంటే చాలా టేస్టీ అయిన క్రిస్పీ అయిన స్నాక్స్ని ప్రిపేర్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ అంతా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. రెసిపీస్ కానీ వాటి ప్రాసెస్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక 1 కప్పు పుట్నాల పప్పు తీసుకోండి. దానిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత చూపిస్తానండి. బరకగా లేకుండా పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ అయిన తర్వాత ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల బియ్యం పిండి తీసుకోండి. పొడి బియ్యం పిండి అండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి. నేను 1.5 టేబుల్ స్పూన్లు కారం వేసానండి. 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. ఇవన్నీ కూడా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోండి. స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా వేడి చేసుకోండి. ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని పిండిలో వేసుకుని స్పూన్తో కొంచెం సేపు బాగా కలుపుకోండి. తర్వాత స్పూన్ పక్కన పెట్టేసుకుని చేత్తోనే పిండిని రఫ్ చేస్తున్నట్లుగా కలిపినట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుందండి. ఆయిల్ అంతా పిండికి పట్టించిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోండి. వాటర్ అనేవి ఒకేసారి ఎక్కువగా పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలా పిండి ముద్ద రెడీ చేసుకోండి. మనం ఆయిల్ని పిండిలో వేసి కలిపాం కదా, చేతికి పిండి అనేది అంటుకోకుండా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు జంతికల గొట్టాన్ని తీసుకొని దానిలో స్టార్ లాంటి ప్లేట్ని తీసుకుని పెట్టుకోండి. ఇలా ఒక్క హోల్ ఉన్న ప్లేట్ని తీసుకుని చేసి చూపించబోతున్నానండి. మీరు కూడా ఇలాంటి ప్లేట్ని తీసుకోండి. జంతికల గొట్టం లోపల ఆయిల్ని అప్లై చేసి దాని నిండా పిండిని తీసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. మనకి షేప్ అనేది ఎలా వచ్చినా పర్లేదండి. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయడానికి కంగారు పడితే బటర్ పేపర్ మీద కానీ ప్యాకింగ్ కవర్ మీద కానీ రెడీ చేసి పెట్టుకుని వాటిని కూడా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవచ్చు. మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 వైపులా కరెక్ట్గా ఫ్రై చేసుకుని కలుపుకుని పెట్టుకున్న పిండి అంతా కూడా రెడీ అయిన తర్వాత అవన్నీ కూడా ప్లేట్లో వేసుకుని ఇలా నేను చూపించే విధంగా చిన్న చిన్న ముక్కలుగా విరుపుకోండి. ఇలా అన్నిటినీ ప్లేట్లో వేసుకుని బ్రేక్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకున్న కరివేపాకుని కూడా తీసుకుని అలా వాటిపైన వేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే పుట్నాల కారపూస. చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవారు కూడా చక్కగా ఈజీగా నములుతారండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే రెడీ అయిపోయింది కదా. చాలా సింపుల్గా ఈ జంతికల్ని రెడీ చేసి ఫ్యామిలీకి పెట్టొచ్చు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎరంశెట్టి.